హలో ఆల్, వెల్కమ్ టు ఫినాన్షియల్ మై యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ వీడియోలో మనం ఒక టాపిక్ డిస్కస్ చేద్దాం, ఇంట్రెస్టింగ్ టాపిక్. అసలు ట్రేడింగ్ అంటే ఏంటి, ఎందుకు ట్రేడ్ చేయాలి, దీనివల్ల వచ్చే మనకి అడ్వాంటేజెస్ ఏంటి మనకి, ఓకే అని అర్థం చేసుకుందాం. ఫస్ట్ మనకి ఎట్లా అంటే మనకి లైఫ్లో మనకి వచ్చే శాలరీ కానీ, బిజినెస్ చేసే ఇన్కమ్ కానీ, ఏదైతే డబ్బులు వస్తాయో అది జస్ట్ కరెన్సీ రూపంలోనే ఉంటుంది బేసికలీ. ఆ కరెన్సీ రూపంలో నుంచి మనకి ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాం మనం. అంటే ఈ కరెన్సీ రూపంలో ఉంటే మనకి ఏం పెరగదు ఈ డబ్బులు అనేది. అది మన బ్యాంక్ డిపాజిట్ అన్నా చేస్తాము, లేదా ఇన్వెస్ట్మెంట్స్ అన్నా చేస్తాము. అంటే ఇన్వెస్ట్మెంట్స్ చేస్తాం బేసికలీ. అంటే అదే ఇన్వెస్ట్మెంట్స్లో బ్యాంక్ డిపాజిట్ ఒకటి 6% ఎంతో ఇస్తారు. సేమ్ అలాగే కొంతమంది రియల్ ఎస్టేట్లో పెడతారు, కొంతమంది అలాగే గోల్డ్లో పెడతారు, కొంతమంది వచ్చేసరికి స్టాక్ మార్కెట్లో పెడతారు. స్టాక్ మార్కెట్లో కూడా చాలా రకాల ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి మరి బేసికలీ. డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లాట్ఫామ్స్. బేసికలీ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం మనం. ఎగ్జాంపుల్ స్టాక్ మార్కెట్లో వచ్చేసరికి ఐ మీన్ ప్లేన్ ఇన్వెస్ట్మెంట్ అంటే డైరెక్ట్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం. అవి హై రిస్క్. కొంచెం రిస్క్ తగ్గించుకుంటే మనకి లైక్ మ్యూచువల్ ఫండ్స్ మనకి. ఇవన్నీ లాంగ్ టర్మ్ అంటే ఇన్వెస్ట్మెంట్స్ అనమాట. సో మ్యూచువల్ ఫండ్స్. సో అలాగే చాలా ప్రొడక్ట్స్ వస్తాయి మనకి, మిక్స్ కైండ్ ఆఫ్ ప్రొడక్ట్స్, ఈటీఎఫ్స్ అని, డైరెక్ట్ స్టాక్స్ అని, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ మనం అనుకున్నది. సో ఇలా కాకుండా మనకి ట్రేడింగ్ అనేది కూడా ఒక టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంటే, బట్ ఇట్స్ లైక్ మోర్ ఆర్ లెస్ లైక్ బై అండ్ సెల్ చేస్తాము. నార్మల్గా అయితే స్టాక్స్ బై సెల్ చేసి ఇవాళ బై చేస్తే ఒక 1 year తర్వాత, 6 months తర్వాత, 10 years 15 years తర్వాత సెల్ చేస్తాం, మనం ప్రాఫిట్ వస్తుంది. కానీ ఇవాళ బై చేసి ఇవాళ సెల్ చేస్తే వచ్చే ప్రాఫిట్స్నే ట్రేడింగ్ అంటారు. ఇవాళ బై చేసి ఇవాళ సెల్ చేస్తే, అంటే ఎగ్జాంపుల్ మార్కెట్ నాకు 9:15 ఓపెన్ అవుతుంది, అప్పుడు బై చేసిన, లేదా మధ్యలో 2:30కి 3 o'clockకి ఎప్పుడు బై చేసినా 3:15 3 o'clock కల్లా క్లోజ్ చేస్తారు మార్కెట్. ఆ మధ్యలో ఎప్పుడు బై చేసి సెల్ చేసినా అనేది ట్రేడింగ్ అంటారు బేసికలీ. ఇది ఒక టైప్ ఆఫ్ బిజినెస్ అనుకోవచ్చు మనం చెప్పాలి అంటే. సో ఇవాళ బై చేసి ఇవాళ సెల్ చేసి దాని మీద ప్రాఫిట్ ఏదైతే వస్తుందో అది తీసుకుంటాం అనమాట ట్రేడింగ్లో బేసికలీ. సో కానీ ఇవాళ బై చేసి ఇవాళ సెల్ చేసే కాన్సెప్ట్ ఏదైతే ఉందో మనకి ఇప్పుడు బిజినెస్లో లాగా, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఒక బడ్డీ కొట్టు పెట్టి మనకి ఒక రోజు మనకి ఏదైనా బిజినెస్, దోశలు కానీ టిఫిన్స్ అమ్మినా ఇవాళ ప్రాఫిట్ రాకపోయినా మనం ఓవరాల్ నెలకి చూసుకుంటాం బేసికల్లీ. అంతే కదా. ఇప్పుడు ఎట్లా అంటే ఇవాళ వర్షం వల్ల బిజినెస్ పెట్టలేదు, రేపు పెట్టలేదు, 3-4 రోజు మళ్ళీ ఎండ వస్తుంది, మళ్ళీ బిజినెస్ పెడతాం, మళ్ళీ బాగుంటుంది, మళ్ళీ రాదు, ఒకరోజు బిజినెస్ వస్తుంది, ఒక రోజు ఎక్కువ ఉంటుంది, ఒక రోజు తక్కువ ఉంటుంది. సో ట్రేడింగ్ కూడా అలాంటిదే. ఇవాళ ఒకవేళ మనం ట్రేడింగ్ చేసిన, బై సెల్ చేసిన, ఒకరోజు లాస్ రావచ్చు, ఒకసారి లాస్ రావద్దు, ప్రాఫిట్, ఒకరోజు ప్రాఫిట్ రావచ్చు, ఒక 10 రోజులు లాస్ రావచ్చు, ఒక 10 రోజులు ప్రాఫిట్ రావచ్చు. బట్ ఓవరాల్గా మనం ఎలా చూసుకోవాలంటే ఒక నెలవారీగా చూసుకుంటే బెటర్ మనకి. నెలవారీగానే చూసుకోవాలి యాక్చువల్లీ, 2 monthsకి ఒకసారి, బేస్ అపాన్ మీ దాన్ని బట్టి. బట్ జనరల్గా నెలవారీగా చూసుకోవాలి. అయితే ఎండ్ ఆఫ్ ది డే ఇవాళ లాస్ వచ్చింది, 2 రోజులు లాస్ వచ్చింది, అంతేగాని ట్రేడింగ్ స్టాప్ చేయకూడదు బేసికల్లీ. అట్లా మనం ట్రేడింగ్ చేస్తూ ఉండాలి. అది నెల 2 నెలల అనేది చూసుకోకూడదు. ఒక నెల పెట్టుకొని మనకి నెలలో మొత్తం లాస్ ఎంత, ప్రాఫిట్ ఎంత, మొత్తం ఎంత మిగిలింది అనేదే చూసుకోవాలి బేసికల్లీ. సో అది ట్రేడింగ్ అనమాట బేసికలీ. అంటే ఇవాళ బై చేసి ఇవాళ సెల్ చేయడం, లేదా ఇవాళ సెల్ చేసి ఇవాళ బై చేయడం. సో అట్లా రెండు చేయొచ్చు, రివర్స్గా కూడా చేయొచ్చు మనం. సో ఈ ట్రేడింగ్ చేసే ముందు బిఫోర్ ఏంటంటే కొన్ని మ్యాండటరీ థింగ్స్ ఉంటాయి. మనకి ఒక బ్రోకర్ అకౌంట్ కావాలి. బ్రోకర్ అకౌంట్ జెరోదాను, ఏదైనా జెరోదా కానీ, గ్రో కానీ, దాని కానీ ఏదైనా మనకి ఒక బ్రోకర్ అకౌంట్ కావాలి. బ్రోకర్ అకౌంట్లో 2 అనమాట. ఒకటి చార్ట్స్ ఉంటాయి, ఇప్పుడు మీరు చూస్తున్న స్క్రీన్ ముందు చార్ట్స్ ఇలా ఉంటాయి, ఒక చార్ట్. ఇంకోటి బై సెల్ చేయడానికి మనకి ఇంకో ప్లాట్ఫామ్ అనమాట, సేమ్ స్క్రీన్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ నుంచే ఇప్పుడు వచ్చే టెక్నాలజీ అనేది ఇక్కడ నుంచే బై సెల్ చేయొచ్చు. అంతకుముందు ఏంటంటే ఇంకో హోమ్ పేజ్ ఉంటుంది అనమాట బై సెల్ చేయడానికి. సో ఫస్ట్ ఒక బ్రోకర్ అకౌంట్ కావాలి. బ్రోకర్ అకౌంట్లో మెయిన్లీ చార్ట్స్ అనమాట. ఓకే, ఈ చార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది ట్రేడింగ్లో. ఇన్వెస్ట్మెంట్లో మనము ఏంటంటే మన ఫండమెంటల్ చూసి ఇన్వెస్ట్మెంట్లో ఒక స్టాక్ కొనాలి, అమ్మాలి అంటే మనం ప్రాఫిట్స్ ఎంత, లాసెస్ ఎంత, గత ఏడాదితో పోసి ప్రాఫిట్స్ ఎంత, లాస్ ఎంత, ఎసెట్స్ ఎంత కానీ అవి చూసుకొని మనం చేయొచ్చు. స్టిల్ మన చార్ట్ చూడకుండా కూడా మనం ఒక స్టాక్కి బై సెల్ చేయొచ్చు ఇన్వెస్ట్మెంట్ని. కానీ ట్రేడింగ్ అలా కాదు, కంపల్సరీ చార్ట్ నాలెడ్జ్ ఉండాలి. చార్ట్ నాలెడ్జ్ అంటే ఏదో ఇట్లా చూస్తే అని కాదు, చాలా డీప్ నాలెడ్జ్ ఉండాలి. ఈ చార్ట్స్ రీడింగ్ అనే స్కిల్ అనేది అంత ఈజీ కాదు. ఇది మనకి కొన్ని ఏళ్ళు, అంటే ఒక 2 years 3 years 5 years, కొంచెం 10 years తీసుకున్నా కూడా తక్కువ కాదు. రోజు కొత్తది నేర్చుకుంటూనే ఉంటాం, అంత ఈజీగా నేర్చుకోవడానికి. ఒక 3 years పట్టొచ్చు, 5 years పట్టొచ్చు, 10 years కూడా పట్టొచ్చు. ఓకే,
సో చార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఇది చార్టు. ఇది మనకి చార్ట్స్ అనేది 2 ప్లాట్‌ఫామ్స్‌గా తీసుకోవచ్చు. ఒకటేమో మనకి బ్రోకర్ అకౌంట్‌లో చెప్పాను. అక్కడ చార్ట్స్ వస్తాయి. సో సిమిలర్‌గా మనకి చార్ట్స్ స్పెషల్‌గా కావాలి. సీఎస్ ట్రేడర్, నేను ట్రేడింగ్ చేయాలి, ప్యాషన్గా ఉండాలి అంటే చార్ట్స్ కొంచెం అడ్వాన్స్డ్ టూల్స్ కావాలి అంటే సపరేట్ ప్లాట్ఫామ్ ఉంటుంది, tradingview.com అని. ఇవి ప్రీమియం అనమాట. ఈ సంవత్సరానికి మినిమం 14,000 12,000తో స్టార్ట్ అవుతాయి అనమాట. సంవత్సరం కట్టాలి అంటే పర్ మంత్ కూడా కట్టుకోవచ్చు, బట్ సేమ్ ప్రైజే పర్ మంత్ ఉంటుంది అనమాట. సంవత్సరానికి ఒకసారి కట్టి మనం ప్లాట్ఫామ్ తీసుకోవాలి. మోస్ట్లీ డిసెంబర్ ఆ టైంలో తీసుకుంటే మనకి ఆఫర్లు ఉంటాయి అనమాట. బ్లాక్ ఫ్రైడే కానీ క్రిస్మస్ కానీ. సో ఎవ్రీ ఇయర్ మినిమం ఒక 12,000 కట్టాలి. కడితే కానీ మన ప్రీమియం ఇవ్వరు. సో ఇట్లా మనకి ప్లాట్ఫామ్ అయితే ఇస్తారు. ఇది ఇక చూస్తున్న స్క్రీన్ ఏదైతుందో ఇది బ్లాక్ చేయొచ్చు, వైట్ చేయొచ్చు. బట్ బ్లాక్ చేసుకుంటే బెటర్ ఏంటంటే ఎక్కువసేపు కళ్ళు చూసినా స్ట్రెయిన్ కాదు బేసికల్లీ. సో అట్లా అనమాట. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు ఒక స్టాక్ ఓపెన్ చేస్తారు రిలయన్స్ ఇండస్ట్రీ. ఒక ఇట్లా మనకి సెర్చ్ చేస్తాం, ఏదైనా స్టాక్ ఓపెన్ చేస్తారు, రిలయన్స్ కానీ హెచ్డిఎఫ్సి కానీ ఇట్లా. 1 సెకండ్. ఇట్లా వెళ్ళేసి హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని ఏదైనా స్టాక్ ఓపెన్ చేయొచ్చు దీంట్లో మనకి. సో ఇట్లా ఓపెన్ చేయగానే ఇక్కడ మనకి చూసారా టైం ఫ్రేమ్స్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ మనకి చార్ట్లో. 1 మినిట్, 3 మినిట్, 5 మినిట్, 15 మినిట్స్, 1 అవర్, 4 అవర్, డే, వీక్లీ, మంత్ ఇట్లా ఉంటాయి అనమాట. మనం సెట్టుకోవచ్చు. ఇక్కడ మనకి ఏంటంటే 1 మినిట్ జనరల్లీ ట్రేడింగ్లో 1 మినిట్ టైం ఫ్రేమ్ యూస్ చేస్తారు, 2 మినిట్స్ చేస్తారు, 3 మినిట్స్ చేస్తారు, 5 మినిట్స్ కూడా చేస్తారు, 15 మినిట్స్ కూడా చేస్తారు. మినిట్స్లో చేసేది ట్రేడింగ్లో యూజ్ చేస్తారు. మినిట్స్ యాక్చువల్ సెకండ్స్లో కూడా చేస్తారు, బట్ సెకండ్స్ అండ్ మినిట్స్ చార్ట్ అనేది మనకి ట్రేడింగ్లో మేజర్గా యూజ్ చేస్తారు. ఇప్పుడు డే, వీక్లీ, మంత్లీ ఉంది కదా, ఇది మేజర్లీ మనకి ఇన్వెస్ట్మెంట్కి యూజ్ చేస్తారు. బట్ దీని ఏంటంటే అనాలిసిస్ కూడా యూజ్ చేస్తారు. డే, వీక్లీ, మంత్లీ అనాలిసిస్ చేసి ఈ 1 మినిట్, 3 మినిట్, 5 మినిట్, 2 మినిట్, ఏ మినిట్ అయినా, సెకండ్స్ అయినా మనం ట్రేడ్ చేస్తాం అనమాట. ఎగ్జాంపుల్ ఇప్పుడు 1 మినిట్ చార్ట్ చూస్తే మన దాని లైఫ్ టైం హోల్ స్టాక్ ఎప్పుడు మనకి స్టాక్ మార్కెట్ లిస్ట్ అయింది అంటే జనవరి 1999 నుంచి ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇప్పుడు మనకి 2025 వరకు మొత్తం కనిపిస్తుంది హిస్టరీ. మంత్లో చూసుకుంటే అంటే ఎవ్రీ మంత్ వచ్చేసరికి ఒక క్యాండిల్ లాగా ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఈ మంత్ చూడండి, ఈ మంత్ ఒక క్యాండిల్ ఫామ్, ఈ మంత్ ఒక క్యాండిల్ ఫామ్, ఈ మంత్ ఒక క్యాండిల్ ఫామ్, అట్లా అనమాట. రెడ్ గ్రీన్ ఏంటంటే గ్రీన్ అంటే పెరిగింది, రెడ్ అంటే పడింది, అంతే సింపుల్. సో అట్లా ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ వీక్లీ క్యాండిల్. సో వీక్లీ అంటే ఇంకా కొంచెం ఎల్లాజ్ అవుతుంది అనమాట. ఓన్లీ వీక్ ఒక క్యాండిల్ అనమాట. సో ఇప్పుడు చూస్తే మీకు ఇంకా ఎక్కువ క్యాండిల్స్ కనిపిస్తాయి. అట్లా క్యాండిల్స్ మనం డే ఫ్రేమ్ తగ్గించుకుంటూ పోతే డే కానీ వీక్లీ ఇట్లా తగ్గించుకుంటూ పోతుంటే ఇంకా క్యాండిల్స్ ఎక్కువ పడుతుంది. డే అంటే డే టైప్ ఫ్రేమ్. సో ఇట్లా 15 మినిట్స్ అంటే ఇట్లా ఉంటుంది అనమాట టైం ఫ్రేమ్. చాలా కన్ఫ్యూజింగ్. మనకి ఎంత మనకి ఫ్రేమ్ ఇక్కడ టైం ఫ్రేమ్ తగ్గించుకుని అంత నాయిస్ వెళ్తుంది చార్ట్స్. నాయిస్ అంటే క్యాండిల్స్ పెరుగుతాయి బేసికల్లీ, అంతే కదా. సో అప్పుడు మనకి ట్రేడింగ్ చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది మనకి. జనరల్ డే, వీక్లీ, మంత్ ఉంటే ట్రేడింగ్ చాలా ఈజీ కదా, ఒకటే క్యాండిల్. కానీ అలా చేయలేము మనం. సో ట్రేడింగ్లో 1 మినిట్ ఇట్లా 1 మినిట్ చార్ట్ కానీ 3 మినిట్ కానీ యూజ్ చేస్తారు. జనరల్ సెకండ్స్ కూడా యూజ్ చేస్తారు. సో ఇలా యూజ్ చేస్తారు. ఇప్పుడు మంత్లీ చార్ట్ ఉంది. ఈ మంత్లీ చార్ట్ మంత్లీ, వీక్లీ, డైలీ జనరల్ ట్రేడింగ్ యూజ్ చేస్తారు. ట్రేడింగ్ కాదు, ఇన్వెస్ట్మెంట్ యూజ్ చేస్తారు. ట్రేడింగ్కి డే, వీక్లీ, మంత్లీలో అనాలిసిస్ చేసి 1 మినిట్, 3 మినిట్, 5 మినిట్లో ట్రేడింగ్ చేస్తారు. ఇప్పుడు ఇది మంత్లీ చార్ట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూస్తే ఇప్పుడు మనం టైం ఫ్రేమ్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. మోస్ట్లీ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అంటే మన వాల్యూమ్స్ అయిన మన ఇండికేటర్స్ అంటారు ఈ రెండు. ఓకే, సో ఇండికేటర్స్లోనే వాల్యూమ్ కూడా ఉంటుంది. బట్ స్పెసిఫిక్గా ఎందుకు వాల్యూమ్ సపరేట్ మెన్షన్ చేస్తున్నా అనేది అంటే దానికి ఉన్న ప్రయారిటీ. ఇప్పుడు మన ఇండికేటర్స్ అనేది చాలా, ఇండికేటర్స్ ఏం లేదు మనకి ఇక్కడ చూసారు కదా, ఇక్కడ వెళ్ళేసి మనం ఇండికేటర్స్ అన్ని యాడ్ చేస్తాం. ఇండికేటర్స్లో చాలా ఉంటాయి. అసలు ఇండికేటర్ ఏంటంటే మనం ట్రేడింగ్లో ఎప్పుడైతే చార్ట్స్ యూజ్ చేస్తామో అది టెక్నికల్ అనాలిసిస్ అంటారు. ఫండమెంటల్ మనకి ఎప్పుడైతే స్టాక్స్ మనకి ఇన్వెస్ట్మెంట్ చూస్తే ఫండమెంటల్ అనాలిసిస్ అని చేస్తాం మనం బేసికల్లీ. సో టెక్నికల్ అనాలిసిస్లో మనకి ఈ ఇండికేటర్స్ అనేది ఒక టూల్స్ లాంటిది బేసికల్లీ. ఈ యొక్క స్ట్రాటజీస్ ఇండికేటర్స్. ఓకే, మనం అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఉంది, ఇదొక టైప్ ఆఫ్ ఇండికేటర్. చాలా ఇండికేటర్స్ ఉంటాయి అనమాట. ఆర్ఎస్ఐ అనేది ఒక ఇండికేటర్. ఈ ఇండికేటర్లో బేసికలీ ఏం చేస్తుందంటే ఇప్పుడు ఇదొక లైన్ ఈ ఇండికేటర్ యాడ్ చేసినాక 2 లైన్స్ వస్తాయి. ఈ పైన హై, కింద లో అనమాట. ఓకే, బాగా స్టాక్ పెరిగింది అనుకోండి, ఇక్కడ వరకు టచ్ అవుతుంది, ఇక్కడ గ్రీన్ చూపిస్తుంది. ఓకే, అంటే బాగా పెరిగిందని అర్థం.
అలాగే కింద బాగా మీరు కింద పడ్డది అనుకొని మనకి రెడ్ చూపిస్తుంది బేసికలీ. ఓకే, ఇప్పుడు ఇది మంత్లీలో చూపించలేదు, వీక్లీలో చూపిస్తాను. ఇక్కడ రెడ్ చూపిస్తుంది. ఓకే, బేసికలీ అంటే రెడ్ గ్రీన్ అనే కాదు, అంటే బేసికలీ ఇక్కడ ఏదైతే ఇక్కడ రీచ్ అవుతుందో ఈ జోన్, ఒక ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 30 అండ్ 70 అని 2 లైన్స్ పెట్టేస్తాడు వాడు ఇండికేటర్లో. ఎప్పుడైతే ఈ జోన్ పెరిగిందనుకొని ఇది ఓవర్ బ్రాడ్ జోన్ అవుతుంది. ఓవర్ బ్రాడ్ అంటే ఎక్కువగా కొనేస్తారు, అంటే స్టాక్ బాగా పైకి వెళ్ళిపోయింది. సో ఇక్కడ కింద ఎప్పుడైతే కింద పడ్డదో బాగా కింద ఈ లైన్కి రీచ్ అయింది అనుకోని, టచ్ అయింది అనుకోని, ఓవర్ సోల్ జోన్ అంటే బాగా కింద పడిపోయింది. సో బేసికలీ బాగా కింద పడింది కాబట్టి ఓవర్ సోల్డ్ అంటే బాగా కింద బాగా సెల్ చేశారు స్టాక్. సో బేసికలీ అంటే టూల్కి అర్థమైందంటే బాగా పైకి రీచ్ అయింది అనుకోండి, మళ్ళీ కిందకి రావాల్సిందే, కిందకి రీచ్ అయింది పైకి రావాల్సిందే. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక మనిషి ఎప్పుడైతే మనం ఎగ్జాంపుల్ ఈ ఓవర్ బ్రాడ్ జోన్ అంటే ఈ జోన్ రెడ్ జోన్లో ఉన్నారనుకోండి ఇక్కడ సో ఈ జోన్ రాగానే అమ్మేసేయచ్చు బేసికలీ. అలా మనం వాడాలి టూల్ని. ఒకవేళ ఇక్కడ బాగా ఆల్రెడీ స్టాక్ కొన్నారు, ఇక్కడ స్టాక్ కొనాలని చూస్తున్నారు, మీరు కొత్తగా ఏం లేవు, ఇక్కడైతే కొనకూడదు, అంటే బాగా పెరిగింది కాబట్టి మళ్ళీ ఈ జోన్ వచ్చినాకే పెరగాలి, ఈ జోన్ వచ్చినాకే కొనాలి. సో పైకి వస్తే సెల్ చేయడం, కిందకి వస్తే బై చేయడం, మధ్యలో కూడా జోన్ ఉంటుంది, మధ్యలో కూడా ఇక్కడ టచ్ అయ్యి పైకి వెళ్ళింది అంటే చెప్పలేము, ఒకరు పేషెన్స్ లెవెల్లో ఎట్లా ఉంటుంది అనేది మనం చెప్పలేము. సో ఇక్కడ వస్తే బై చేయాలి, ఇక్కడ వస్తే సెల్ చేయాలి, ఇక్కడ వస్తే బై చేయాలి, ఇక్కడ వస్తే సెల్ చేయాలి, ఇక్కడ వస్తే కొత్త స్టాక్ కొనకూడదు, ఇక్కడ వస్తేనే కొనాలి. సో అలా మనము ఈ ఇండికేటర్స్ అన్ని యూజ్ చేయాలి. ఇప్పుడు ఇంకో ఇండికేటర్ చూసారంటే ఇది ఒక RSI అని ఒక ఇండికేటర్, ఈఎంఐ అనేది ఇంకో ఇండికేటర్, ఈఎంఐ. ఓకే, ఇప్పుడు ఈఎంఐలో మళ్ళీ 200, 50, 100, 200 చాలా ఉంటాయి అనమాట. ఇప్పుడు నేను పెట్టింది 2 లైన్స్ అనమాట, ఒక్కొక్క 20, 50, 100, 200 ఒక్కొక్కటి ఒక్కో లైన్ అనమాట. ఒక్కో లైన్కి ఒక్కొక్క లైన్ వస్తుంది అనమాట. ఈ ఈఎంఐ అనేది ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అంటారు ఈ ఇండికేటర్ పేరు. మూవింగ్ యావరేజ్ ఏం లేదు, ఈ ఇప్పుడు 200 పెట్టాను కదా, బ్లూ లైన్ అనేది 200 డేస్ యావరేజ్ లెవెల్ అనమాట. యావరేజ్ లెవెల్ ఆటోమేటిక్గా ఫామ్ అవుతుంది. 100 అనేది 100 డేస్ యావరేజ్ లెవెల్ ఆటోమేటిక్గా ఫామ్ అవుతుంది. జనరల్లీ ఏంటంటే ఈ బ్లూ లెవెల్ 200 ఎప్పుడైతే వచ్చిందో మనకి ఇక కింద టచ్ అయిందో ఇక్కడ నుంచి స్టాక్ రివర్స్ అవ్వడానికి మ్యాక్సిమం ఛాన్స్ ఉంది. ఒకవేళ కింద కూడా వెళ్ళి కొన్ని రోజులు చూసినా మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది. సో అట్లా అనేది యూజ్ చేస్తారు ట్రేడింగ్లో. ఇది ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్. సో సేమ్ ట్రేడింగ్లో కూడా అలాగే యూజ్ చేస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది 1 minute టైం ఫ్రేమ్ తీసుకున్నాను. సో 1 minute టైం ఫ్రేమ్ ఇప్పుడు చూసారా, 1 minute టైం ఫ్రేమ్లో మనకి ఇప్పుడు ఇట్లా పైకి వెళ్ళింది, కిందికి వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళింది, చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. సో ఇండికేటర్స్ అనేది ఇలా యూజ్ చేస్తారు. ఈ ఇండికేటర్స్ అనేవి మనం ఓన్లీ ఇన్వెస్టింగ్కే వాడాలి. మనకి లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ ఓన్లీ లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగే వాడాలి. మనకి షార్ట్ టర్మ్ ఇన్వెస్టింగ్ అంటే షార్ట్ టర్మ్ ఇన్వెస్టింగ్ ఇప్పుడు ట్రేడింగ్కి అసలు ఇండికేటర్స్ వాడరు యాక్చువల్లీ. సో అందుకే ఇప్పుడు చూస్తే ఇప్పుడు నేను ఇండికేటర్ జనరల్ ట్రేడింగ్ వాడను, ఓన్లీ ఇన్వెస్ట్మెంట్కే వాడతాను. ఓకే, ఇప్పుడు ఇది ఆఫ్ చేయొచ్చు మనం. ఇట్లా ఆఫ్ చేయగానే ఇప్పుడు చూస్తే చార్ట్ చాలా క్లీన్గా ఉంది. ఇంతకుముందు చాలా డిస్టర్బెన్స్, ఏందో అర్థం కాలేదు. ఇప్పుడు చూసారా చార్ట్ అనేది. ఇప్పుడు ఒకవేళ మీరు ట్రేడింగ్ చేసి మీరు ఇక్కడ నుంచి పైకి వెళ్ళారు అనుకోండి, ఇక్కడ నుంచి బై చేసి పైకి వెళ్ళిపోయింది క్లియర్, ఇక్కడ నుంచి మళ్ళీ సెల్ చేయొచ్చు. సో అట్లా మనమే డిసైడ్ కావాలి బేసికల్లీ. సో ఇలా ట్రేడ్ చేయాలి మనకి. సో ఇండికేటర్స్ అనేవి లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్కి, షార్ట్ టర్మ్ ఇన్వెస్టింగ్ అనేది నేను ట్రేడింగ్ అనే అంటాను. ఈ ట్రేడింగ్కి ఎవరు ఇండికేటర్స్ వాడరు ఈ రోజుల్లో. వాడారంటే వాడు ఫ్రాడ్ కాడు. సో ఇదండి. సో ఇట్లా ట్రేడ్ చేస్తారు మనకి. బేసికలీ చార్ట్స్ అనేవి ఉంటాయి. గోయింగ్ ఫార్వర్డ్ మనం చార్ట్స్లో ఎలా చేయాలి, ఎలా రీడ్ చేయాలి అనేది మనం నేర్చుకుందాం.